ఏం అందరూ బాగున్నారా? నేను ఇక్కడ మాకు తెలిసిన ఒక ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయనను అపోలో హాస్పిటల్‌లో నిన్న సాయంకాలం చేర్పించినాము. ఆ హాస్పిటల్‌లో ఎంతసేపు ఆ డాక్టర్ల దగ్గర కూర్చోవాలంటే టీ తాగుదామని చెప్పి బయటకొచ్చినాం. ఆడ కూర్చోలేక. బయటకొస్తే ఇక్కడ కేరళ కేఫ్ అని చెప్పేసి ఒక టీ షాప్ కనపడింది. సరే కేరళ టైపు ఎప్పుడో ఊటీ పోయినప్పుడు తాగినాము కేరళ టీ. ఈ ఈ విధంగా కలిపే టీ వాళ్ళ టీ తాగడం అనేది మన దక్షిణ భారతదేశంలోనే ఉంటుంది అలాగా. ఇక్కడ తక్కువ హైదరాబాద్‌లో చాలా చోట్ల తిరిగాను కదా! ఎక్కడ కనపడలే నాకు. ఇప్పుడు ఈడ అపోలో హాస్పిటల్ దగ్గర వచ్చినాం కదా! ఈడ కనపడింది. చూద్దాం తాగుదామని వచ్చినాము. వాళ్ళ రాగి పాత్రలో వేడి నీళ్లుంటాయి. బాగా మరిగిస్తా ఉంటారు. ఒక పక్క పాలు, ఒక పక్క టీ పొడిని చిన్న గుడ్డ ముక్కలో జాలి లాంటి దాంట్లో పెట్టి స్టీమ్‌కు అది అంటే ఆవిరికి వేడి నీళ్ళ ఆవిరికి అవి మరుగుతా ఉంటాయి. పాలు మరిగినాయి. ఇంగ అవి పాలు తీసుకొని పాలల్లో ఆ మరిగిన టీ నీళ్ళు గూడా దాంట్లో కలిపి దాన్లను పైకి కిందికి బాగా కలిపే విధానమే వేరుగా ఉంటుంది. ఏదైతేనేమి అతను దాని మీద బాగా దృష్టి పెట్టి అంటే టీ మంచిగా వచ్చిన వాళ్ళకు కస్టమర్లకు మంచి టీ అందించాలన్న ఆలోచనతోటి పట్టుదలతో చేస్తున్నాడు కాబట్టి అది టేస్ట్‌గా అంటే బాగా రుచిగా అనిపించింది. మొత్తానికి అతను కోలుకున్నాడు. అతను బాగున్నాడు పేషెంటు. ఈరోజు జనరల్ వార్డుకు షిఫ్ట్ చేస్తారన్నారు. సో, చూద్దామని చెప్పి హాస్పిటల్‌కి వచ్చినప్పుడు ఇంక ఈడ టీ తాగడానికి వస్తే ఇంక ఈ కలిపేది ఎట్లుంటుందో చూద్దామని ఈ ఇరానీ టీకి, దీనికి, దానికి మన ఆంధ్ర టీకి కలిపే విధానం చాలా తేడా ఉంటుంది. అది అసలు ఆ విధానమే వేరు. ఈ విధానం వేరు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం ఆ జాలీలో కొంచెం టీ పొడేసి మళ్ళీ కొంచెం సేపు ఆవిరిలో పెట్టాడు. ఆ ఆవిరిలో టీ ఆకు మరిగేంత వరకు ఈ లోపల ఈ పోసుకున్న టీ నీళ్ళు, పాలు కలిపి అది ఆ విధంగా కలుపుతాడు. అట్లా 2, 3 సార్లు కలిపి గ్లాసులలో పోసి పెట్టి ఆ తర్వాత మళ్ళా టీ నీళ్ళు వేడి ఆడ మరిగి ఉంటాయి. ఆ టీ నీళ్ళ పైన మరిగిన టీ నీళ్ళని తీసుకొచ్చి పైన చుట్టూ రౌండ్‌గా చేసి ఒక చక్రంలాగా పైన ఒక పొరలాగా వస్తది ఎర్రగా. చూడ్డానికి అందంగా కనపడేలాగా. చూడ్డానికి అందంగా ఉంది. రుచిగా కూడా ఉంది. చాలా బాగా అనిపించింది టీ. మళ్ళా పెద్ద రేట్ ఏమి కూడా కాదు. అన్ని టీల లాగానే మామూలు రేటే. కానీ హైదరాబాద్‌లో చాలా చోట్ల తిరిగాం కదా! ఎక్కడ కనపడలే నాకిది. ఇది హైదరాబాద్‌లో మొదటిసారి నేను చూడడం. ఇలాగా కేరళ వాళ్ళు చేసే విధానంగా ఉండే టీ ఇది. మొత్తానికి టీ రెడీ అయిపోయింది. టీ తా టీ తాగుతున్నాము. ఇక తాగేద్దాం టీ. కానీ ఈ లోపల మీరు ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా ఉంటే కామెంట్ పెట్టండి. మీకు అసలు నా వీడియోలు నచ్చుతున్నాయా లేదా ఏంటి దాంట్లో ఏదైనా ఒకటి చెప్తే మార్చుకోవడానికి ఉంటుంది. మొత్తానికి మేము టీ తాగుతాము. మీరు మాత్రం ఏమనుకోకుండా కొంచెం షేరు, సబ్స్క్రైబు, లైక్ అవి చేసి అందరికీ చెప్పండి. కృతజ్ఞతలు.